A shopkeeper purchased 200 bulbs for 10 rupees each. However, 5 bulbs were fused and had to be thrown away. The remaining were sold at 12 rupees each. Find the gain or loss percent. ఏం లేదండి, సింపుల్ ప్రాబ్లం. 200 బల్బ్స్ కొన్నాడండి. ఓకే, 200 బల్బ్స్ ఎంత కొన్నాడండి? ఒక్కొక్కటి 10 రూపీస్ కొన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుందండి? 200 ఇంటూ 10 ఏమవుతుంది? 2000 అవుతుంది. ఓకే, ఇందులో 200 నుంచి 5 బల్బ్స్ అనేది ఫెయిల్ అయిపోయినాయండి. అయితే 5 బల్బ్స్ ఫెయిల్ అయిపోతే 200 నుంచి -5 చేస్తే ఏమవుతుంది? 195. ఈ 195 బల్బ్స్ను ఒక్కొక్కటి 12 రూపీస్ అమ్మిండండి. అప్పుడు ఏమైతే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 195 ఇంటూ 12 ఏమవుతుంది? 2340 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏం తెలుస్తుందండి? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి? ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత అవుతుందండి? 2340 మైనస్ 2000 ఇది తీసేస్తే ఏమవుతుందండి? 340 అనేది ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఉంది కదండి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత ఉన్నదండి? 340 బై 2000 ఇంటూ 100. ఓకే, 2 zeros 2 zeros క్యాన్సిల్ అండి. ఓకే, ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 17s. ఓకే, సో 17% ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.